హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శైలూస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. నేను చెప్పాను కదండి, ఇట్లా డిగ్రీలో ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను, బీఏ కోర్స్ తీసుకున్నాను. దానికి సంబంధించి ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకున్నాను, అసలు ఇవి దేనికి ఉపయోగపడతాయి, ఈ డిగ్రీ బీఏ కోర్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. అయితే నేను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను. దీన్ని యూజీ అంటారు, అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ కోర్స్ ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను. నేను తీసుకున్న కోర్స్ వచ్చేసి బీఏ 2026. దీనికి ఎట్లా అప్లై చేసుకుంటారంటే ఆన్లైన్లో వస్తున్నాయండి, నోటిఫికేషన్ ఆన్లైన్లో వస్తుంది. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ BRAO డాక్టర్ BRAOU అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో మనం వెళ్ళి చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో తెలిసిపోతుంది. అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి మనకి, యూజీ డిగ్రీ కోర్స్ అడ్మిషన్స్ అనేవి వస్తాయండి. అది వచ్చినప్పుడు నేను మీకు ఒకసారి వీడియో చేసి పెడతాను, అసలు ఎలా చేసుకోవాలి దాన్ని. అట్లా అప్లై చేసుకున్న తర్వాత మనం స్టడీ సెంటర్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టడీ సెంటర్లో సండే క్లాసెస్ జరుగుతాయి. సండే క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మనకు 6 months తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ అని అట్లా మొత్తం 6 సెమ్స్ ఉంటాయండి. ఒక 1 yearలో 2 సెమ్స్ ఉంటాయి. 6 monthsకి ఒకసారి ఒక్కో సెమ్ జరుగుతుంది. అట్లా ఇయర్లో 2 సెమ్స్, అట్లా మొత్తం 3 yearsకి కలిపి 6 సెమ్స్ ఉంటాయి. అయితే ఆ 6 సెమ్స్లో మనం ఫస్ట్, ఇప్పుడు నాది ప్రజెంట్ 2026లో నేను కోర్స్ తీసుకున్నాను. సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ రీసెంట్గా అయిపోయాయి. దాంట్లో 500 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. అసలు ఎలా ఉంటుందో ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్తాను. అయితే అసలు ఫస్ట్ నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఏంటి, తెలుగు, ఈ లాంగ్వేజ్ ఇది మన ఇష్టం అండి. మనకి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. నేనైతే తెలుగు చూస్ చేసుకున్నాను. ఇంకా ఇది కాకుండా ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లీష్, ఇంకా హిందీ ఇలా ఉంటాయి, మన ఇష్టం అది. నేనైతే తెలుగు చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్లీష్, ఇదైతే కంపల్సరీ లాంగ్వేజ్, ఇది అందరికీ ఉంటుంది, ఇది కామన్. నెక్స్ట్ జెండర్ సెన్సిటైజేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి రెండు ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అండి, ఇవి కొత్తగా వచ్చాయి. ఇది తెలుగు, ఇంగ్లీష్ వీటికి కాంప్లిమెంటరీ. అంటే ఎలా అంటే ఇప్పుడు తెలుగు 60 మార్క్స్ పేపర్ ఉంటుంది మనకు. ఒక్కో సబ్జెక్ట్ 100 మార్క్స్ పేపర్ అయితే మనం రాయాల్సింది తెలుగు 60 మార్క్స్ పేపర్ ఉంటుంది. మిగతా 40 మార్క్స్ అడిషనల్గా ఈ సబ్జెక్ట్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ కూడా అవసరం, ఇప్పుడున్న డిగ్రీ పిల్లలకి ఈ నాలెడ్జ్ కూడా ఇది అవసరం అని చెప్పేసి ఇవి ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. అయితే ఈ ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్స్లోని ఈ మార్క్స్ని దీనికి డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ ఫస్ట్ 100 ఉండాలి యాక్చువల్గా, కానీ వీటిని 60 మార్క్స్ చేసి మిగతా 40 మార్క్స్ ఇక్కడ నుంచి యాడ్ అయ్యేలా చేశారనమాట. ఇప్పుడు తెలుగు 60 ప్లస్ జెండర్ సెన్సిటైజేషన్ 40, ఇది కలిపి 100. నెక్స్ట్ ఇంగ్లీష్ 60, సైన్స్ అండ్ టెక్నాలజీ 40 మార్క్స్ పేపర్, ఇది కలిపి 100. ఇట్లా ఈ 4 సబ్జెక్ట్స్కి కలిపి 200 మార్క్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆప్షనల్స్, ఇవే మెయిన్. మనం ఇవి చూస్ చేసుకునే దాన్ని బట్టి మన అసలు ఏంటిది ఏమనేది తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. ఈ 3 ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనకు ఏ గవర్నమెంట్ జాబ్కి రాయాలనుకున్నా కూడా మనకి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, ఈ డిగ్రీ చేయాలి. ఆ డిగ్రీ చేయాలి అని అంటే మస్తు ఉన్నాయి డిగ్రీలో. ఇప్పుడు నేను BA చేయొచ్చు, BSc చేయొచ్చు, బీకామ్ చేయొచ్చు, బీకామ్ జనరల్ కంప్యూటర్స్, ఇట్లా ఏది చేయాలో నాకు కూడా ఫస్ట్ తెలియలేదు. కానీ నేను ప్రిపేర్ అవ్వాలనుకున్నాను గవర్నమెంట్ జాబ్స్కి, కాబట్టి ఎక్కువ జీకేనే అడుగుతారు. దాంట్లో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా దాంట్లో మెయిన్ ఇంక్లూడ్ అయ్యేది జీకే సబ్జెక్ట్. సో నేను ఇక్కడ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను అనుకోండి, చాలా మటుకు ఇక్కడే కవర్ అయిపోతుంది జీకే, నాకు కొంచెం యూజ్ అవుతుంది కూడా. అట్లా అని చెప్పేసి నేను BA తీసుకున్నానండి, ఈ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నాను. మనం ఇక్కడ ఆప్షనల్స్లో ఇవి కాకుండా ఇంకా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, తెలుగు లిటరేచర్, ఇట్లా కొన్ని ఉంటాయి. అట్లా మనం చూస్ చేసుకోవాలి మనకి మనకి ఏది తీసుకుంటే బాగుంటుంది, మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అసలు మన ఏంటిది, మనం ఏది తీసుకుంటే ఎటువైపు వెళ్తామో అట్లా దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ 3 తీసుకున్నానండి ఆప్షనల్. మెయిన్ ఈ 3 ఆప్షనల్స్, ఒక్కో సబ్జెక్ట్ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. మెయిన్ ఈ 3 ఆప్షనల్సే. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ 4 కలిపి 200 మార్క్స్. టోటల్ మనం 500 మార్క్స్కి రాసామండి. 500 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తుంది. రీసెంట్గా సెమ్ వన్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్, నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లోపు వస్తాయి. అయితే ఆ ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చిన తర్వాత అసలు ఏంటి ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి, దాంట్లో నాకు ఒకవేళ కనుక స్కోర్ బాగా వచ్చిందనుకో నేను ఫాలో అయిన టిప్స్ చెప్తాను, ఎగ్జామ్లో నేను ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాను అట్లా కొన్ని షేర్ చేస్తాను మీతో. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అని.